గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఎన్టీఆర్ నీల్ అలియాస్ డ్రాగన్ గ్లిమ్స్ వచ్చేసింది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం అండ్ స్టోరీ గురించి కూడా మాట్లాడదాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. దే కేమ్ హియర్ ఫర్ ద ఓపియం పాపీ, విచ్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ ద వరల్డ్, హెరాయిన్. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. గోల్డెన్ ట్రయాంగిల్. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. From the director of Program KGF Salar. Genesis chapter 1 Introducing the villains verse of 1. Afghanistan Trading Company. On the first day, God created light. 1967. On the second day, He created Zada the sky and Sarkar. earth. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun Wow, and the that moon one. and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then ఎన్టీఆర్ అన్న ఇటు రాట్లోనే. And then వేరే ఎన్టీఆర్ అన్న. the devil was born. హ్యాపీ బర్త్డే లీడర్. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. ఎన్టీఆర్ షార్ట్ బాండ్. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. చిన్నన్ హ్యాస్. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. డ్రాగన్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ జలీల్ మీరే అవ్వాలి. ఎవరో అదే. ఇంతనా గ్లిమ్స్ అయితే సూపర్ కేక్ అని చెప్పాను. గుడ్ గుడ్. నాకైతే ఒకటి ప్రశాంత్ నీల్ గారి మీద నమ్మకం. ఎన్టీఆర్ అన్ననే
చాలా బాగా ప్రజెంట్ చేశారు. నాకైతే ఆఫ్టర్ అర్జున్ సమేత ట్రిపులర్ అయితే సేమ్ సిమిలర్ గా ఉంటారు కానీ దేవర అస్సలు నచ్చదు. అండ్ వార్ నిజంగా బాగోదు. అండ్ దీంట్లో అయితే లీన్ గా చాలా చాలా బాగున్నారు. నాకు షార్ట్ అయితే బ్లాక్ బనెల్ తో ఎక్స్ట్రాడినరీ, అదైతే బాగా నచ్చింది. అండ్ స్టోరీ గురించి ఒకప్పుడైతే ఒక పాయింట్ వచ్చింది బయటికి, ఒక తెగ ఒక ఆ తెగలోనే మనుషులందరూ పూటకు ఒకసారి ఫోన్ చేస్తారు, వాళ్ళంతగా అంత సన్నంగా ఉంటారని ఒక లైన్ అయితే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు చాలా సార్లు స్టోరీ మార్చారు అంటున్నారు, స్టోరీ డిస్కషన్ చాలా జరిగినాయి అంటున్నారు. అండ్ రీషూట్లు జరిగినాయి అంట. 80% అంత షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం స్క్రాప్ చేసి 20% నుంచి మళ్ళీ రీఫ్రెష్ గా స్టార్ట్ చేశారని చాలా చాలా వచ్చినాయి. అండ్ ఏమీ లేదు. మోర్ ఓవర్ నాకు ప్రశాంత్ నీల్ గారి మీద నమ్మకం. నాకు సలార్లో ప్రభాస్ అన్న చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఎన్టీఆర్ అన్న ఇంకా బాగా చూపిస్తారని నమ్మకం అంతే. నేను ఎక్స్ట్రాడినరీ అంతే. బీజిఎం బాగుంది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా మంది కంపేర్ చేస్తారు భయ్య కేజీఎఫ్ సలార్ అని, అది మాత్రం చెప్పేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఫ్రేమ్స్ సలార్ లో ఇంటర్వల్ బ్లాక్ అయితే ఏదైతుందో బ్లాక్ బనెల్ తో ఉందో కంపేర్ కన్ఫర్మ్ గా చేస్తారు. విలన్స్ మాక్సిమం కేజీఎఫ్ అంటారు కానీ చూద్దాం. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓన్లీ ఎన్టీఆర్ అన్న కోసమే అంతే. అండ్ ఇలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా గోబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కాంగమని కొట్టండి. అలాగే మహేష్ టవేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.